అన్నం తిన్నావా? బిర్యానీ చెయ్యలేదు అన్నయ్య. ఇంత త్వరగా ఎలా చేయడం? త్వరగా పూనుకుంటాడు, త్వరగా అంతా చేసుడు. బిర్యానీ భలే త్వరగా చేసేసావు. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు సండే అండి. సండే అంటేనే స్పెషల్ ఉండాలి కదా. మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేస్తున్నాము. ఆ లంచ్ ఏమి అంటే చికెన్ బిర్యానీ అండి. చికెన్ బిర్యానీ నా స్టైల్లో చేసి చూపిస్తాను. చూసేద్దాం రండి. ఇప్పుడు ఫస్ట్ బియ్యం నానబెట్టుకునేస్తాం. బియ్యం ఎంత నానితే అంత బాగా వస్తుంది బిర్యానీ. బియ్యం నానబెట్టుకుంటా. దీంతో 2 గ్లాసులు బియ్యం వేస్తున్నాను. మేము ముగ్గురు ఉన్నాము కాబట్టి 2 గ్లాసులు బియ్యం వేస్తున్నాను. నైట్కి సరిపోతుంది మాకైతే. ఇప్పుడు దీన్ని బాగా కడిగి నానబెట్టేద్దాం. బియ్యము ఎంత నానితే అంత బాగా వస్తుంది బిర్యానీ. 1 అవర్ నాన్న ప్రాబ్లమే లేదు. బియ్యం మాత్రం నేను లాస్ట్ టైం వీడియోలో చేశాను కదండి పులిహోర, అది వచ్చి నైటే బియ్యం నానబెట్టేసాను. అది ఇంకా చాలా బాగా వచ్చింది అన్నం మాత్రము. ఇప్పుడు బియ్యం ఇది 2 సార్లు కడిగి 3వసారి నీళ్ళు పోసి పెట్టేస్తాను. ఇప్పుడు నీళ్ళు పోసి బియ్యాన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన పదార్థాలు తీసుకుందాము. ఇక్కడ పుదీనా కొత్తిమీర నేను ఫస్ట్ నీళ్ళల్లో వేసేస్తున్నాను. అది బాగా నానాలి కదా. నా పిడికిడితో 1 పిడికిడు పుదీనా వేసినానండి. దీంతో నీళ్ళల్లో వేసేసాను. ఇప్పుడు కొత్తిమీర కూడా, ఇది కొంచెం కలర్ డిఫరెంట్గా వస్తుంది నా బిర్యానీ. కొత్తిమీరను అంతే వేస్తున్నాను. నేత కాండ్ల కాడికి నేను తీసుకొని ఉండానండి. కాండ్లు వేస్తూ ఉంది అని అనుకుంటారేమో. నేత కాండ్ల కాడికి నేను తీసుకునేస్తున్నాను కాబట్టి నా అంతే కొత్తిమీరను వేసి నీళ్ళల్లో పెట్టేసినాను. ఇది కడుక్కుందాం బాగా. నాన్ని కొంతసేపు అదే వచ్చేస్తుంది. మన్నేమన్నా ఉంటే వదిలే నీట్గా. 2 minutes later. పుదీనా వేసేసినాం కదా, పుదీనా కొత్తిమీర. దీన్ని వడగేసుకునేద్దాము. ఒక 5 నిమిషాలు వదిలేసినామంటే దీంతో ఉండే మన్నంతా అడుగుని చేరిపోతుంది. ఇప్పుడు అల్లం పొట్టు జూరేసి కడిగి అల్లం పక్కన పెట్టుకునేద్దాము. ఇక్కడ తెల్లగడ్డ పెద్ద తెల్లగడ్డ ఒకటి తీసుకున్నాను. నేను ఇక్కడ పొట్టు తీసేలేదండి. మసాలా రుబ్బేదానికి నేను ఎప్పుడు పొట్టు తీసేయలేదు. దీన్ని నీళ్ళలో వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కడుక్కునేసి దీన్ని పక్కన పెట్టుకునేద్దాము. నేను చేసి 2 గ్లాసులు బియ్యానికి కరెక్ట్ క్వాంటిటీ చెప్తానని చూడండి. అల్లం కూడా ఇంతే తీసుకున్నాను. ఒక ఇంచి అంత ఉంటుంది అల్లము. దీన్ని కట్ చేసి పెట్టుకునేద్దాము. మన మిక్సీ బట్టండి మనం కట్ చేసుకునేది. మన మిక్సీ అట్లే వేసేస్తే మెదిగిపోతుందంటే కూడా అట్లే వేసేయచ్చు. కాకపోతే కట్ చేసి వేసుకుంటే ఇంకొన్ని దినాలు లైఫ్ వస్తుంది మిక్సీ. కాబట్టి నేను కట్ చేసి వేసుకుంటున్నాను. దీన్ని పక్కన పెట్టుకునేద్దాము. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను. మీరు కారం చూసి వేసుకోండి. నేనైతే మా ఇంట్లో కారం తింటారు కాబట్టి నేను కారం ఎక్కువ వేస్తున్నాను. పెరుగు పచ్చడి చేస్తాం కదా కాబట్టి కారం ఉన్నా పర్లేదు, తింటారు. పిల్లలు ఉండేవాళ్ళు ఇంక 2 మిరపకాయలు తగ్గించుకోండి. వాళ్ళు కారం ఉంటే తినరు కదా పిల్లలు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నేను ఎన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నానంటే, చిన్న సైజు పచ్చిమిరపకాయలు 9 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇందులోనే ఎండుమిరపకాయలు 1 2 3 4 5 6 7 పచ్చిమిరపకాయలు 9 7 చూడండి, నేను పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు తేడా లేకుండా నేనే చెప్పేస్తున్నాను. 9 పచ్చిమిరపకాయలు 7 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మసాలాలు తీసుకునేసి వేయించేద్దాము. చూడండి, ఇది మసాలా రుబ్బేదానికండి. బిర్యానీకి వేయించి రుబ్బుతానని చెప్పినాను కదా, దానికండి. ఇది చెక్క చిన్న పీసులు 3 పీసులు తీసుకున్నానండి. లవంగాలు 6 తీసుకున్నాను. స్టార్ పువ్వు ఉంది కదా, అది చిన్న ముక్కలు 2 తీసుకున్నాను. ఒక చిన్న యాలక్కి తీసుకున్నాను. ఇది సోంపండి, ఇది వేయించుకునేదానికి. ఇది వచ్చి తిరగబాతకండి. చెక్క లవంగాలు మీరు స్పైసెస్ మసాలా ఎట్లా కావాలో వేసుకుంటారు. మా ఇంట్లో ఘాటు కొంచెం తక్కువ తింటారు కాబట్టి నేను తక్కువే తీసుకుంటున్నాను. చెక్క చిన్నవి 2, యాలకులు 3 తీసుకున్నాను చిన్నవి. లవంగాలు 6 తీసుకున్నాను. స్టార్ పువ్వు వచ్చి చిన్నవి 3 తీసుకున్నాను. కొద్దిగా సోంపు, అనానాస పువ్వు ఒక 6. ఇందులోనే బిర్యానీ ఆకు కూడా. ఇది వచ్చి కల్పాసి అంటారండి. కొంతమంది రాతి పువ్వు అంటారు, కొంతమంది స్టార్ పువ్వు అంటారు. మీరు ఏమంటారో తెలియదు. నాకు వచ్చింది 3 చెప్పేసినాను. ఇది కొద్దిగా తీసుకున్నాను. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాము. ఇప్పుడు ఫస్ట్ స్టవ్ అంటించుకుందాం. పెనం పెట్టుకునేస్తున్నాను. ఇప్పుడు మసాలా వేయించుకునేకి ఆయిల్ వేసుకుందాం. పెనం కొద్దిగా వేడెక్కని ఆ లోపల ఎర్రగడ్డలు తెచ్చుకుందాం. తిరుగుబతికి వేయాలి కదా ఎర్రగడ్డలు. టెంకాయ పాలు పట్టుకోవాలి. టెంకాయ కూడా తెచ్చి కట్ చేసుకునేస్తాను. ఇప్పుడు పెనం వేడెక్కింది. నూనె పోసుకుంటున్నాను. కొద్దిగానే పడుతుంది ఇది నూనె, ఊరికే వేయించుకునేదే కదా. ఇప్పుడు నూనె వేడెక్కింది. ఈ మసాలా దినుసులు వేసుకుంటా ఉన్నాను.
ఇందులోనే తెల్లగడ్డ, అల్లము, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇది బాగా కొంచెంసేపు వేయించుకోవాలి. ఇంత వేగితేనే చాలండి. పుదీనా, కొత్తిమీర వేసి కొంచెంసేపు వేయించుకుందాం, పచ్చి వాసన పోవాలి కదా, కాబట్టి ఇప్పుడే వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెంసేపు వేయించుకోవాలి. చాలామంది ప్రాసెస్ ఎక్కువ, ఐటెంలు ఎక్కువ వేస్తున్నారు. అక్క ఇది లేట్ అవుతుంది అనుకుంటున్నారు. ఏం లేదండి, అన్నీ తీసి పక్కన పెట్టుకున్నామా, ఇది వేయించుకున్నామా, ఇది వేయించి పక్కన పెట్టుకొని కుక్కర్ పెట్టుకొని తిరుగుబాతికి పెట్టినామంటే ఆ లోపల ఇది చల్లారిపోతుంది. టెంకాయ పాలు పట్టుకునేసి ఈజీగా బిన్నె అయిపోతుందండి. ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది వేయించుకుంటేనే ఎర్రగడ్డలు పొట్టు తీసుకునేయాలండి. మనము ఖాళీగా ఉంటాం కదా, మన చేతులు ఖాళీగా పెట్టకూడదు. ఈ మాత్రం వేగితే చాలండి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాను. స్టవ్ అయితే ఆఫ్ చేయలేదు, స్టవ్ అట్లే పెట్టేసినాను. స్టవ్ ఆఫ్ చేయకుండానే చూడండి నేను కుక్కర్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ వేడెక్కే లోపల మనము ఎర్రగడ్డలు కట్ చేసుకునేద్దాం. ఎర్రగడ్డలు బిర్యానీకి ఎప్పుడు ఎట్లా కట్ చేస్తాము, పొడుగ్గానే కట్ చేస్తాం. అట్లా కట్ చేస్తేనే బిర్యానీకి చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను పొడుగ్గా కట్ చేస్తున్నాను. ఇక్కడ నేను 150 గ్రాముల ఎర్రగడ్డలు కట్ చేసుకున్నానండి. ఇప్పుడు కుక్కర్ కూడా వేడెక్కింది, నూనె పోసుకుందాము. ఇందులో ఈ నీళ్ళల్లోనే కొద్దిగా పుదీనా వేసేద్దాం. తిరుగుబాతకి పుదీనా వేయాలి కాబట్టి కొద్దిగా తిరుగుబాతకి చూడండి ఇంత తీసుకుంటున్నాను పుదీనా. తిరుగుబాతకి ఇది పెట్టేద్దాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక 2, తిరుగుబాతకి 4 తీసుకుంటున్నానండి. పచ్చిమిరపకాయలు ఇందులోనే సైడ్లో పెట్టేద్దాం. ఇక్కడ టమాటాలు 2 తీసుకుంటున్నానండి. ఇదే ఫారం టమాటా తీసుకుంటున్నాను. అదే నాటి టమాటా అయితే 1 టమాటా చాలు. ఇది పులుపు ఉండదు కాబట్టి నేను 2 తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని నీళ్ళలో వేసేద్దాం. నేను కొంచెంసేపు మాట్లాడి చెప్పని ఉండదు. ఇప్పుడు కుక్కర్లో నూనె వేసుకుందాము. కుక్కర్లో నూనె పోసుకుంటున్నాను. ఇందులోనే నెయ్యి, బిర్యానీకి నెయ్యి పెడితేనే కదండి టేస్ట్. నెయ్యి వేస్తున్నాను కొద్దిగా. ఇప్పుడు నూనె వేడెక్కిందండి. ఈ మసాలా దినుసులన్నీ వేసేస్తాము. మసాలాలు కొంచెం వేగినాకనే ఎర్రగడ్డ వేయాలి, అప్పుడే స్మెల్ బాగుంటుంది, ఫ్లేవరు బాగుంటుంది. నేను చాలా వీడియోల్లో చూసినాను, మసాలా వేస్తాను అట్లే ఎర్రగడ్డలు వేస్తారు, అది పచ్చిగా ఉంటుంది, స్మెల్ బాగుండదు, ఫ్లేవరు బాగా కనిపించదు. కాబట్టి నేనైతే బాగా కొంచెం పట్టు అన్నాక వేస్తాను. చూడండి, ఇంకా లవంగాలు వచ్చి ఇట్లా ఉబ్బాలండి, అప్పుడే ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇట్లా నేను ఉబ్బినాకనే వేస్తాను. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసేద్దాం. ఎర్రగడ్డలు బాగా వేయించుకోవాలి. బిర్యానీ అంటేనే బాగా మనసు పెట్టి చేయాలండి. బిర్యానీలో కారము, ఉప్పు, ఆ ఫ్లేవర్ అన్నీ 3 కలిస్తేనే అండి అది బిర్యానీ అంటారు. 100% బిర్యానీ అంటారు. దాంతో ఏ ఒక్కటి తగ్గినా బాగుండదు అది బిర్యానీ. అందుకే నేను మాత్రం బిర్యానీ చేసేటప్పుడు చాలా మైండ్ పెట్టి చేస్తాను. మా ఇంట్లో పాప మామకి అట్లా ఉంటే బిర్యానీ అస్సలు నచ్చదండి. ఎట్లైనా చెయ్యి, ఏ కలర్లన్నా చెయ్యి, ఎట్లైనా చెయ్యి, బిర్యానీ అనే టేస్ట్ బాగుండాలి వాళ్ళకి. కాబట్టి నేను బిర్యానీ చేసేటప్పుడు మైండ్ బాగా పెట్టుకొని చేస్తాను. ఎర్రగడ్డలు కొంచెం కలర్ రావాలండి. ఆ లోపల మనం టమాటా కట్ చేసుకుందాము. పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను నేను. ఇప్పుడు ఇది బాగా వేగాలి, కొంచెంసేపు పడుతుంది. ఆ లోపల మనం టెంకాయ పాలకి రెడీ చేసుకునేద్దాం. అది ఇంకా టైం పడుతుంది. ఆ లోపల మనం టెంకాయ పాలకి రెడీ చేసుకునేద్దాము. ఇప్పుడు టెంకాయ సన్నగా కట్ చేసుకుందాము. ఈ మాత్రం కట్ చేసుకుంటే చాలండి. టెంకాయ రుబ్బేదే కదా, ఎట్లా మిక్సీ పడతాం కాబట్టి ఈ మాత్రం కట్ చేసుకుని. నాకు ఈరోజు టైం లేదండి, బయట పోయినానా, టైం లేదు కాబట్టి కట్ చేసేస్తాండ. నాకు టైం ఉంటే టెంకాయ తురుము పెట్టుకుంటా ఉంటే ఈజీగా మిక్సీ పాలు అయిపోతాండ. దీన్ని కలబెట్టుకుందాము. ఇంకా కొద్దిగా కలర్ రావాలి ఎర్రగడ్డలు. ఇప్పుడు ఆ లోపల టెంకాయ వచ్చి ఒక చిప్పు వస్తుంది కదండి, కింద పై చిప్ప వస్తుంది కదా చిన్నదిగా, అంత తీసుకున్నానండి టెంకాయ. నేను వేస్తున్నది 2 గ్లాసులు. మీరు ఎక్కువ టెంకాయ తీసుకునేసినామక్క, పాలు ఎక్కువ అయిపోయింది అంటే మిక్సీ పట్టేటప్పుడు కొంచెం తక్కువ సేపు పట్టండి, సరిపోతుంది. ఎక్కువసేపు పడితే టెంకాయ పాలు ఎక్కువ వస్తుంది, ఇంకా అదంతా ఉండే సారం అంతా వస్తుంది. కాబట్టి కొంచెం దాంతో మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. వంటలు కడిగిపోయినప్పుడు మనకే తెలిసిపోతుంది, వంట చేస్తూ ఉంటే ఇది ఎట్లా పట్టాలి, ఇది ఎట్లా చేయాలనేసి మనకే తెలిసిపోతుందండి. ఇప్పుడు ఈ టెంకాయ వేసి మిక్సీ పట్టేద్దాము. ఎర్రగడ్డ వేగిపోయి వచ్చిందండి దగ్గరికి. ఇప్పుడు టమాటా కట్ చేసుకునేస్తాము. ఇక్కడ టమాటా నేను 2గా వేసేసి ఇట్లా పొడుగుగానే వేస్తున్నాను. ఎందుకంటే కరిగిపోతుందండి టమాటా.
ఆయిల్ కొంచెం ఎక్కువే వేస్తాం కదా బిర్యానీకి, కాబట్టి టమాటా బిన్నె కరిగిపోతుంది. ఇలా పొడుగ్గానే వేస్తున్నాను. మీరు ఎట్లా చేస్తున్నారనేది ప్రాబ్లం కదండి. మనం వేసేవి అన్నీ కరెక్ట్గా వేసినామంటే మీరు ఎట్లైనా చేయండి, ఎంత ఫాస్ట్లో అయినా చేయండి, అది టేస్ట్ బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎర్రగడ్డలు వేగినాయి, టమాటా వేసేస్తున్నాను. ఇప్పుడు టమాటా మగ్గేకి కాసించేపు పడుతుంది. ప్లేట్ పెట్టేస్తున్నాను, మూత. బిన్నె మగ్గుతుంది కాబట్టి మూత పెట్టేసినాను. ఇప్పుడు ఫస్ట్ వేయించి పెట్టుకున్నాం కదండి మసాలా, ఇది చల్లారిపోయింది, మిక్సీ పెట్టేద్దాము. చల్లారిపోయింది, అందుకే నేను చేతిలోనే క్లీన్గా ఊడ్చుకునేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పెట్టేద్దాం. ఇట్లా అయిందండి. దీనికి కొద్దిగా నీళ్ళు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పెట్టేయాలి. ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా అయితే చాలండి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకొని టెంకాయ పాలు పెట్టుకునేద్దాము. ఇప్పుడు దీన్ని చూద్దాం రండి, ఇది ఎంతవరకు వచ్చిందో. ఇప్పుడు టమాటాలు బాగా మగ్గుతూ ఉంది. దీంతో పుదీనా వేసుకున్నాం కదా నీళ్ళల్లో, ఆ పుదీనా కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు పుదీనా వేసేసినాక కలిపేసి దీంతో ఉప్పు వేద్దాం. ఇంకా ఉప్పు వేయలేదు కదా, ఉప్పు వేసేద్దాం. దీంతో 1 స్పూన్ వేస్తే నాకు కరెక్ట్గా ఉంటుందండి బిర్యానీకి. కలిపేసి మూత పెట్టేద్దాము కొంతసేపు. మూత పెట్టకపోయినా పర్లేదు, నేనైతే మూత పెడతాను, బిన్నె మగ్గ నేను ఎన్నేసి. టెంకాయ పాలు మిక్సీ పెట్టేద్దాము. ఈ నీళ్ళు 3/4 గ్లాస్ పోసుకుంటా ఉంటాను నేను టెంకాయ పాలకి. టెంకాయ పాలు అయిపోయింది, దీన్ని వడగట్టేకి పోసి పెట్టేద్దాం. అది దాని పాటికి అది వడిగిపోతుంది. అంతే అండి, ఇది బాగా వడికిపోతుంది. వాళ్ళకి మిక్సీ అంతా ఎత్తి పెట్టేసి నీళ్ళు ఎసురు పెట్టుకోవాలి బిర్యానీకి. టెంకాయ పాలు 3/4 గ్లాస్ తీసుకున్నానండి. అంటే నేను టెంకాయ ఎక్కువగా రుబ్బుకోలేదు, ఎక్కువగా రుబ్బుకుంటే పాలు ఎక్కువ తిక్కుగా వస్తుంది. నేను లైట్గా రుబ్బుకున్నాను కాబట్టి 3/4 గ్లాసు. ఇప్పుడు 1 2 3 మొత్తము 4 గ్లాసులు నీళ్ళు వేయాలి. ఇక్కడ 3 వేసుకున్నాను, అక్కడ 3/4 గ్లాసు పాలు పట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక 1/4 గ్లాసు నీళ్ళు వేస్తున్నాను. 1/4 గ్లాసు. ఈ 1/4 గ్లాసు కూడా పక్కన పెట్టుకుంటా ఉన్నాను, ఎందుకంటే ఆ మసాలా రుబ్బుకున్నాం కదండి మిక్సీ జార్లో పోసి కలుపుకునేకి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేద్దాము. ఇదిగో అండి, టమాటాలు బాగా కరిగిపోయినాయి. ఇప్పుడు చికెన్ వేసేద్దాము. ఇక్కడ నేను 3/4 కేజీ చికెన్ తీసుకున్నానండి. 2 గ్లాసులు బియ్యానికి 3/4 కేజీ చికెన్. నేను చికెన్ అప్పుడైనా కడిగి పెట్టేసినాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము. ఇందులో కొద్దిగా పసుపు వేద్దాం. పసుపు. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకునేసి ఈ మసాలా కూడా వేసేద్దాము. క్లీన్గా చేత్తో ఊడ్చి వేసుకునేయాలి. అప్పుడే 1/4 గ్లాస్ నీళ్ళు పెట్టినాను కదండి, ఆ నీళ్ళు ఈ మిక్సీ జార్లో పోసేస్తున్నాను. ఇది పక్కన పెట్టుకునేద్దాం. ఇప్పుడే వేయను, అది వేగాలి. మెత్తగా కలుపుకోవాలండి, చికెన్ విరిగిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేస్తాం. ఇది ఒక 5 నిమిషాలు అట్లే వదిలేయాలి. 5 minutes later. ఇప్పుడు ఒకసారి కలిపెట్టుకుందాము. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పెరుగు వేసుకుంటున్నా. చిన్న కప్పుతో 1/2 కప్పు వేసినానండి. దీన్ని బాగా కలుపుకునేస్తాను. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు. ఆ లోపల మనం పెరుగు పచ్చడికి రెడీ చేసుకుందాం. మా ఇంట్లో బిర్యానీ అయినా, కుష్కా అయినా, టమాటా బాత్ అయినా, వెజిటేబుల్ రైస్ అయినా, వాంగి బాత్ అయినా, ఆఖరికి నార్మల్ రైస్ అయినా మా ఇంట్లో పెరుగు ఉండాల్సిందే అండి. పెరుగు ఉంటే చాలండి. పెరుగు ప్రతి ఒక్కదానికి, రసంలో కూడా పెరిగేసుకుంటాం. ఎక్కడైనా చూసినారా? మా ఇంట్లో చూడండి. దీన్ని మధ్య మధ్యలో కలుపుకోవాలి, లేదంటే అడుగంటే ఛాన్స్ ఉంది.
ఇంత కష్టపడి చేసి అది అడుగంటి ఆ ఫ్లేవర్ మారిపోతే ఇంట్లో తిట్లు, మనకు మనశ్శాంతిగా నైట్ నిద్ర రాదు. అది బాగలేదని ఇంట్లో వాళ్ళు చెప్పినారంటే మనశ్శాంతిగా నిద్ర వస్తుందండి. నాకైతే అస్సలు నిద్ర రాదు. నాకు బాగుంది అంటే అదే కడుపు నిండిపోతుందండి. ఇప్పుడు మనం ఏదైనా వంట చేసినాం అనుకో, వాళ్ళు ఆస్వాదిస్తే చాలా బాగా చేసినావు రాజీ అట్లా అన్నారంటే అంతే, నాకు మళ్ళీ అన్నం తినాలని కూడా అనిపించదు. కడుపు ఫుల్ అయిపోతుంది. ఓ నా వంట ఇంత బాగుందా అట్లా అనేసి నేను తినేది కూడా అంటే మిగతా చేసి నైట్కి పెట్టేద్దాము అనేసి అట్లా అనిపిస్తుంది నా ఫీలింగు. మీ ఫీలింగ్స్ ఎట్లుంటుందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాము. చూడండి ఆయిల్ అంతా పైకి తేలుకునేసింది, కనిపిస్తుందా ఆయిల్? చూడండి ఇక్కడ చూడండి ఆయిల్ అంతా తేలుకునేసింది. ఆయిల్ తేలుకునిందంటే దగ్గర పడినట్లు. ఇంకొక 5 నిమిషాలు పెడదాము, చికెన్ కదా కొంచెం మెత్తగా అవ్వాలి. ఇప్పుడు ఇది దగ్గర పడింది, నీళ్ళు వేసేద్దాం. నీళ్ళు కూడా చూడండి, బిర్యానీకి ఎప్పుడు నీళ్ళు ఇట్లా ఉడికే నీళ్ళే పోయాలండి, టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నీళ్ళు వేసేద్దాం. దీంతో ఇంకా టెంకాయ పాలు ఉంది చూడండి, వస్తుంది కాబట్టి దీన్ని కొద్దిగా ప్రెస్ చేసుకుందాం. ఇప్పుడు ఈ నీళ్ళు కొలత పెడతాను చూడండి. కరెక్ట్గా మనం 3/4 గ్లాస్ నీళ్ళు పోసుకున్నాము. నేను 3/4 గ్లాస్కి ఇంకొక చూరు పోస్తున్నాను, ఎందుకంటే పిప్పిలోనే నీళ్ళు కొంచెం పులుస్తుంది అనేసి ఇంకొంచెం పోసుకున్నాను. 3/4 గ్లాసు పాలు, టెంకాయ పాలు పోసేస్తా ఉన్నాను. కామెంట్లు అడిగినారు టెంకాయ పాలు స్టోర్ చేసుకోవచ్చు అక్క అనేసి. చేసుకోవచ్చండి, కాకపోతే ఎక్కువ రోజులు నిలువ ఉండదు. మినిమం అంటే ఒక 3 రోజులు ఉంటుందండి, దానిపైన ఉండేలేదు అది ఎక్కువ. కాబట్టి మీరు చూస్ చేసుకోండి. అంటే మనం స్టోర్ చేసుకున్నప్పుడు 3 రోజులు వెజిటేబుల్ రైస్లు చేయలేము కదండి. ఒకరోజు టమాటా బత్తు, ఒకరోజు వాంగీబాతు, ఒకరోజు పలావు అట్లా చేస్తాం కదా. అట్లా 3 రోజులు కంటిన్యూగా చేయలేం కదా. ఎక్కువ రైస్ బాత్లే తింటే కూడా మన పొట్ట పోతుందండి. కాబట్టి వారంలో ఒక 3 రోజులు ట్రై చేసుకోవచ్చు. కాబట్టి నిలువ చేసుకునే కన్నా ఇప్పుడు పొద్దున్న చేస్తారంటే నైట్ చేసి పెట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని చూద్దాము, ఉడుకుతా ఉంది. ఇప్పుడు రైస్ వేయక ముందరే మన టేస్ట్ ఒకసారి చూసేయాలి. చాలా వేడిగా ఉంది. కరెక్ట్గా ఉందండి, ఉప్పు కారం 2 సరిపోయింది. నేను చెప్పినాను కదా, ఆ స్పూన్లో ఒక స్పూన్ వేసిన అంటే మా రైస్కి సరిపోతుందని. కరెక్ట్గా ఉంది. ఈ మసాలాకి నీళ్ళు వేసి పెట్టినాం కదా, ఈ నీళ్ళు కూడా వేసేస్తున్నాను. అది చూసి వేస్తా ఉన్నాను సరిపోతుంది. ఇది ఒకవేళ ఇదే వేసినామంటే కూడా ఒక్క చూరు ఎక్కువైనా కూడా అది పోతుంది. కాబట్టి మాకి ఇది వేసేస్తా ఉన్నాను, సరిపోతుంది. కాబట్టి చూడండి ఇప్పుడు అంతా అయిపోయింది. ఇది ఇప్పుడు టెంకాయ పాలు పోస్తున్నాం కదా, అది కొంచెం బాగా కొత్త ఉడకని అప్పుడు రైస్ వేద్దాం. బిర్యానీకి నీళ్ళు కరెక్ట్గా పెట్టినామండి. నేను కరెక్ట్గా ఆల్తి పెట్టినాను కాబట్టి నీళ్ళు ఇందులో పడకూడదు. కాబట్టి నేను బియ్యం వడిగేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఇట్లే ఎత్తి దీన్ని వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేద్దాము. చూడండి ఇలా ఉడికేటప్పుడు కుక్కర్ మూత వేసుకునేద్దాము. ఇప్పుడు కరెక్ట్గా 3 విజిల్ పెడుతున్నాను. చికెన్ బాగా వేయించినాం కదా, అర్థం ఉడికిపోయి ఉంటుంది. రైస్ ఉడికే లోపల చికెన్ ఉడికిపోతుంది. 3 విజిల్ పెడతాము. ఆ లోపల పెరుగు పచ్చడి రెడీ చేద్దాం. 1 eternity later. 3 విజిల్ అయిపోయిందండి. కుక్కర్ ఆపేసినాను. కుక్కర్ కాదండి, స్టవ్ ఆఫ్ చేసినాను. ఇప్పుడు మన పెరుగు పచ్చడికి ఎర్రగడ్డలు కట్ చేసుకుందాము. పెరుగు పచ్చడికి మా ఇంట్లో వచ్చి ఇట్లా నిలువుగానే పొడుగ్గానే స్లైసెస్గా ఉండాలి, అప్పుడే ఇష్టపడతారు. కాబట్టి నేను ఇలాగే వేస్తున్నాను. మన ఇంట్లో వాళ్ళు తిన్నట్టే కదండి మనం వేయాలి, మనకు నచ్చినట్లు కదా. మన ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు తిన్నట్లే వేయాలి కదా. మా ఇంట్లో ఇట్లా వేస్తేనే నచ్చుతుంది కాబట్టి ఇట్లా వేస్తున్నాను. అది మీ ఆప్షన్, మీరు పొడిగా అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇట్లా పొడుగుగానే వేసుకుంటున్నాను. ఇప్పుడు పెరుగు పచ్చడికి కొత్తిమీర తీసుకుంటున్నాను. కొత్తిమీర బాగా కడిగేసి దీన్ని కట్ చేసుకునేద్దాం సన్నగా. కట్ చేసుకున్నాం కదా ఎర్రగడ్డలు, కొత్తిమీర దీంతో వేసేద్దాం. వేసేటప్పుడు ఇట్లా నలుపుకొని వేసుకోవాలండి, పొడిగా వస్తుంది. ఇప్పుడు కొత్తిమీర వేస్తేనే ఆ కలరే వేరే లెవెల్లో ఉంటుంది కదా. ఇందులో సాల్ట్ వేయాలి. చూడండి, సాల్ట్ వేయకుండానే పెట్టేస్తున్నాను మీతో మాట్లాడతా. ఇందులో సాల్ట్ వేయాలి.
ఇంకొకటండి, మీకు చెప్పడం మర్చిపోయినాను. మీ ఇంట్లో ఉప్పు ఖాళీ అయిపోయింది అనుకోండి, సాల్ట్ ఖాళీ అయిపోయిందంటే మంగళవారం పొద్దు నింపి పెట్టండి. చాలా శుభవార్తలు ఎక్కువ వింటారు. ఇదైతే నేను చాలాసార్లు పాటించినాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఉప్పు కూడా కానివ్వండి, శుక్రవారం మంగళవారం ఇంటికి తెచ్చుకోవాలి. లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించినట్లయితుందంట. చూడండి, విజిల్ పోయాక ఇంకా కాసేపు అవుతుంది. ఆ లోపల నేను మీతో కొంచెం మాట్లాడతానండి. ఇప్పుడు జనరేషన్లో అండి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెళ్ళి వద్దు వద్దు అంటున్నారండి. ఎందుకంటే మన లైఫ్లో వచ్చే మన పార్ట్నర్ అంటే మన హస్బెండ్ కావచ్చు, మన వైఫ్ కావచ్చు, అండర్స్టాండింగ్ బాగుండదు కదండి. ఇప్పుడు చాలామంది లవ్ మ్యారేజ్ అంటారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు గొడవలు పడి డైవర్స్ అని విడిపోతున్నారు. అరేంజ్ మ్యారేజ్లోనూ జరుగుతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్న అండర్స్టాండింగ్ వల్ల మన బంధం అనేది ఏర్పడుతుందండి. బంధము అంటే ఒక మంచి అండర్స్టాండింగ్ అండి. ఇప్పుడు బిర్యానీ చేసినాము, మామకి స్పైసీగా కావాలి, నాకు స్పైసీ తక్కువ ఉండాలి. అలాంటప్పుడు ఏం చేయాలి? మామకు నచ్చినట్లు ఉండాలా, నాకు నచ్చినట్లు ఉండాలా? మామకు నచ్చినట్లే చేసి మనం దాంట్లో కొద్దిగా పెరుగు పచ్చడి వేసుకున్నామంటే స్పైసీ తగ్గుతుంది. కాబట్టి మామకు నచ్చినట్లు ఎందుకు మనం ఉండాలంటే మనకి నచ్చినట్లు మన హస్బెండ్స్ మారుతారు కదండి. కాబట్టి మామకి నచ్చినట్లు ఉండాలి, మన హస్బెండ్కి నచ్చినట్లు ఉండాలి, మన పిల్లలకి నచ్చినట్లు ఉండాలి. మనము అదే అండి అండర్స్టాండింగ్గా ఉంటే అందరూ అట్లా కలిసిపోయినారంటే పెళ్ళి అంటే చాలామంది దూరం పోయే వాళ్ళు కూడా దగ్గరికి వస్తారండి. ఇదే అండి నా ఒపీనియన్. పెళ్ళి గురించి మీ ఒపీనియన్ ఏముందో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. కుక్కర్ ప్రెషర్ పోయిందండి. ఇప్పుడు కుక్కర్ మూత తీద్దాము. చాలా బాగుంది కదండి చూడ్డానికే. ఫ్లేవర్ కూడా బాగుంది చూడండి. బిర్యానీ రెడీ అయిపోయింది. గిన్నెలో వేస్తాము. చూడండి, బిర్యానీ అంటేనే మెయిన్ ఉప్పు కారము టేస్ట్ బాగుండాలి, చూసేకి ఫ్లేవర్ బాగుండాలండి. పిల్లలకి కలర్ జ్యూస్ కూడా, ఈ కాలం పిల్లలు కలర్ జ్యూస్ తింటారు కదండి, కాబట్టి కలర్ కూడా చూసేకి బాగుండాలి. చూడండి బిర్యానీ ఎంత బాగా వచ్చిందో. దీనికి పెరుగు పచ్చడి వేస్తాను. ఇప్పుడు పెరుగు పచ్చడి అప్పుడే కలపలేదు కదండి, ఆనియన్ వేసి అట్లా వదిలేస్తున్నాను. ఇప్పుడు కలుపుకునేస్తున్నాను. పెరుగు పచ్చడి ఎప్పుడు ఇట్లా గట్టిగా ఉంటేనే మా ఇంట్లో ఇష్టపడతారు. పెరుగు పచ్చడి చూడండి, ఎర్రగడ్డలు. చూసారు కదండి, ఈరోజు మా లంచ్ బిర్యానీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు ట్రై చేయండి, పక్కా కొలతలతో చెప్పినాను, చాలా బాగుంటుంది. బిర్యానీ అంటేనే టేస్ట్ బాగుండాలి కాబట్టి నేను అన్ని పక్కా కొలతలతో మీకు చెప్పినానండి. చేసి తినేసి నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇలాంటి ఫాస్ట్ వీడియోలు మరొకటి ఉంది చూడండి. ఇప్పుడైతే మామకి లంచ్కి టైం అయిపోయింది, మామకి ఇచ్చేసి వచ్చేస్తాను. ఇప్పుడు బిర్యానీ మామకి ఇచ్చినాం కదండి, టేస్ట్ ఎలా ఉందో అడిగేసి వస్తాం. ఉండండి. ఎట్లుంది మామ? సూపర్గా ఉంది. టేస్ట్ బాగుందా? సూపర్గా ఉంది. చూసారు కదండి, మా ఆయనకి చాలా నచ్చింది బిర్యానీ. మీరు ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఓకేనా? బాయ్ అండి.